హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కేటీఆర్ వర్సెస్ మైనంపల్లి, కేటీఆర్ గారు వర్సెస్ మైనంపల్లి ఏందని చెప్పేసి అంటే, మీరు రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తే మైనంపల్లి గారు కేటీఆర్ గారి పైన, కేటీఆర్ గారు మైనంపల్లి గారి పైన వాళ్ళ ఎట్లుంటుందంటే చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఇలా కన్వర్జేషన్స్ ఎప్పుడు చూసినా సరే కూడా. ఒకరి మీద ఒకరు ఏం విమర్శలు చేసినా అవి చాలా పవర్ఫుల్గా, చాలా గట్టిగా ఉంటాయి. అసలు వీళ్ళిద్దరికి లొల్లేంది, వీళ్ళిద్దరు లొల్లి ఎడిగిన స్టార్ట్ అయింది. మైనంపల్లి గారికి కేటీఆర్ గారు అంటే ఎందుకు అంత అగ్రెసివ్గా ఉంటారు, కేటీఆర్ గారు మైనంపల్లి గారు అంటే ఎందుకు అంత అగ్రెసివ్గా ఉంటారు, అసలు ఇలా కథ ఏంది, ఎవరెవరు బలాలేంది, ఎవరెవరు బలహీనతలేంది, అసలు కేటీఆర్ గారు చెప్పింది వాస్తవమా, మైనంపల్లి గారు చెప్పింది వాస్తవం అనేది మొత్తం క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడడం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాయకులు విమర్శలు చేసుకునేటప్పుడు ఓకే నార్మల్ ఉంటుంది, బట్ వీళ్ళిద్దరు విమర్శలు కనుక మీరు వేరే నాయకులతో కనుక పోల్చుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి, అగ్రెసివ్ కూడా ఉంటాయి. ఎందుకు అంత అగ్రెసివ్గా ఉంటుంది అనేది ఇప్పుడు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలోకి అయితే పోదాం. ఒకసారి ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్గా మైనంపల్లి గారు రీసెంట్గా కేటీఆర్ గారిని ఒక మాట అన్నారు, అదేందన్నది మీకు ఒకసారి వినిపించి వీడియో కంటిన్యూ చేద్దాం. ఒక పాదయాత్ర చేయమని, పాదయాత్ర చేస్తే దమ్ము వస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు అన్నీ చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను కూడా మస్తు మాట్లాడతాను, నేను మాట్లాడతాను కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇంట్లో గుర్తు పెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు, రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమను, వాళ్ళు ఏదో సెంటిమెంట్తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చూసారు కదా మీరు, అంటే ఇద్దరు నాయకుల మధ్య ఎంత సీరియస్ కన్వర్జేషన్ అయితే ఇంత సీరియస్గా మాట్లాడతారు, ఇంత అగ్రెసివ్గా మాట్లాడతారు. కేటీఆర్ గారు అట్లనే అగ్రెసివ్గా మాట్లాడతారు, మైనంపల్లి గారు కూడా అట్లనే అగ్రెసివ్గా మాట్లాడతారు. దేని దిక్కు ఇంతగానో అగ్రెసివ్ అనేది ఇప్పుడు పాయింట్లోకి అయితే పోదాం మనం. కేటీఆర్ గారు వర్సెస్ మైనంపల్లి. తెలంగాణ రాజకీయాల్లో వీళ్ళిద్దరి మధ్య ఆసక్తి పోరు ఎప్పటికీ కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇది ఒకనాడు అయ్యేది కాదు, వీళ్ళు ఒక గంట లాగేది కాదు, ఒక రోజు లాగేది కాదు. వీళ్ళిద్దరు అగ్రెసివ్ చేసి వీళ్ళిద్దరు పవర్ఫుల్ స్పీచ్ అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కంటిన్యూ అయితేనే ఉంటుంది. అది ఎన్ని దినాలు ఎప్పుడు ఎండబడుతుందని అయితే మనం చెప్పనీకే రాదు. ఆ ఆసక్తి పోరు దేనికోసం అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయంగా ఉండే ఇద్దరు నేతలు కేటీఆర్ మరియు మైనంపల్లి. ఒకరు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, మరొకరు ప్రజల్లో బలమైన మాస్పాలయంగా ఉన్న నాయకుడు. ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఎట్లా ప్రారంభమైనాయి, ఎట్లా స్టార్ట్ అయినాయి, వాటి ప్రభావం ఏంది, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను ఎట్లా ప్రభావితం చేయగలయి, ఈరోజు మొత్తం ఆ వివరంగా మీకు. ఎందుకంటే ఇద్దరు నాయకుల గురించి చెప్పేటప్పుడు పాయింట్ మన దగ్గర క్లియర్ డ్రాఫ్ట్ ఉండాలి కాబట్టి నీట్గా డ్రాఫ్ట్లో రాసుకొచ్చిన. కేటీఆర్ గారు, కల్వకుంట్ల రామారావు గారు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. మాజీ మినిస్టర్గా, మాజీ ఐటీ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ను గ్లోబల్ హబ్లో తీర్చిదిద్దడంలో ఒక పాత్ర పోషించిన కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారినే కాకుండా యువతలో కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది కేటీఆర్ గారికి. కేసీఆర్ గారి తనయుడుగా కేటీఆర్ గారికి ఒక మంచి ఫాలోయింగ్ కూడా యువతలు ఉంది. కేటీఆర్ రాజకీయ శైలి, అభివృద్ధి, పెట్టుబడులు ఐటీ రంగం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆయన బేసిక్ ఎజెండా అది. మైనంపల్లి హనుమంతరావు గారి కోసం కనుక మాట్లాడుకుంటే, మెదక్ జిల్లాలో బలమైన రాజకీయ ప్రభావం కలిగిన నాయకుడు. మెదక్ జిల్లా ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీ మొత్తం చాలా ప్రభావవంతమైన నాయకుడు. అనేక పార్టీలో పనిచేసిన అనుభవం, మాస్ లీడర్గా పేరు, గ్రామీణ స్థాయిలో బలమైన నెట్వర్క్, ప్రత్యక్ష విమర్శలకు వెనకాడిన నాయకుడు. ఆయన రాజకీయ శైలి నేరుగా మాట్లాడడం, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడం, ఆన్ ది స్పాట్ సొల్యూషన్. అక్కడికక్కడే ఏదైనా సరే ఆయన వరకు వస్తే అక్కడికక్కడే ఖచ్చితంగా దానికి ఏది సొల్యూషన్ ఇచ్చే నాయకుడు. వీళ్ళిద్దరికీ అంటే ఎవరి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని పక్కన పెడితే, ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు గొప్పలు. ఇద్దరు నాయకులు కూడా. కేటీఆర్ గారిని ఇండివిజువల్గా తీసుకుంటే కేటీఆర్ గారు గొప్పరు, హనుమంతరావు గారిని తీసుకుంటే హనుమంతరావు గారికి ఆయన కూడా గొప్పడు. ఆయనకున్న నెట్వర్క్, ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న ఫ్లెక్సిబిలిటీ ఆయనకుంది, ఈయనకున్న నెట్వర్క్, ఈయనకున్న ఫాలోయింగ్ ఈయనకుంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు దానిలో వాళ్ళు తోపులే ఇద్దరు కూడా. బట్ వీళ్ళిద్దరికీ లొల్లి ఎడిగిన స్టార్ట్ అయింది అన్నది చాలామందికి అర్థం కాదు. ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటారు, చాలామంది పార్టీలు మాడతారు, అంతా మాడతారు, కానీ ఇంత అగ్రెసివ్గా అయితే ఎందుకు ఉంటారు, వీళ్ళిద్దరు ఎందుకు ఉంటారు అని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అయితే వీళ్ళు క్లియర్ చేస్తారు 100%. మీరు వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. వీళ్ళ లొల్లి స్టార్ట్ అయింది 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు.
2023 ఎలక్షన్స్ ఏవైతే అయినాయో ఎన్నికల ముందైతే లొల్లి స్టార్ట్ అయింది. మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించినాయి. అప్పట్లో మైనంపల్లి గారు మాట్లాడినది ఏదైతే మీకు ఇంతకుముందు చెప్పిన ముక్కుసుటితనంగా ఆయన మాట్లాడే పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఆయన మాస్ లీడర్గా చాలా పేరు తీసుకొచ్చింది. ఆ ముక్కుసూటిగా మాట్లాడే ఏదైతే ఉందో చాలా అంటే ఆయన మాట్లాడిన విమర్శలు అయితే చాలా గట్టిగా మాట్లాడింది. ఆయన ఎట్లా పైకి వచ్చిండు ఏంది, ఆ పైకి వచ్చి ఆయన కష్టపడి ఇంత దాకా వచ్చిన స్థాయిది కాకుండా కేటీఆర్ గారి మీద కూడా చాలా గట్టిగా ప్రతి విమర్శలు చాలా గట్టిగా చేసుకున్నారు అప్పట్లో. అప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండగానే కొందరు కీలక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన హనుమంతరావు గారు మనకు తెలిసిందే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో చాలామంది నాయకులు నచ్చలేరు. చాలామంది ఏంది ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఉన్నోళ్ళు అప్పట్లో అసహనం కూడా చెందిరారు. ప్రత్యేకంగా పార్టీ నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఈ లొల్లి స్టార్ట్ అయింది. ఏదైతే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ పార్టీలో ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు ఇది కరెక్ట్ కాదు, మనం ఇట్లా చేయాలి, ఈయన ఒపీనియన్కి ఇంపార్టెన్స్ లేకపోవడం, ప్లస్ వాళ్ళు కూడా ఈయన నియోజకవర్గంలో కూడా ఈయన చెప్పింది కాకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకోవడం, ఇద్దరికి క్లాషెస్ స్టార్ట్ అయినాయి. కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు ఆడికి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లొల్లి ఇద్దరికి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఇది కేటీఆర్ గారు ఇదంతా చేస్తారు అన్నకాడికి ఆయన ఫీల్ అయ్యి కేటీఆర్ గారి నాయకత్వం మీదనే విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది. హనుమంతరావు గారు అప్పట్లో కేటీఆర్ గారు చెప్తేనే ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి. సో ఈ డైరెక్ట్ కేటీఆర్ గారినే అడుగుదాం అన్నకాడికి డైరెక్ట్ ఆయన అటాక్ మొత్తం కేటీఆర్ గారి మీదనే చేశారు. మైనంపల్లి గారు తరచుగా కొన్ని అంశాలపై విమర్శలు చేశారు. ఒకటి, పార్టీ అంతర్గత వ్యవహారాలు, పార్టీలో కొంతమంది నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఎక్కువిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఫస్ట్ ఆయన అసహనం, ఆయన బాధ ఏందని చెప్పంటూ పార్టీలో ఒకటే గుర్తింపు అందరికీ లేదు. ఒక నాయకుడికి మంచి గుర్తింపు ఉంది, ఒక నాయకుడికి అంతగానం గుర్తింపు లేదు. ఒకరు చెప్పింది పార్టీ కేటీఆర్ గారు వినడం, వీళ్ళు చెప్పింది కేటీఆర్ గారు వినకపోవడం. ఒక పార్టీలు ఉండేటప్పుడు ఇట్లా కానీ కూడా చేస్తే ఖచ్చితంగా ఆ ఆవేదన బాధ అనేది ఉంటుంది ఎవరికైనా సరే. అది హనుమంతరావు గారికైనా కాదు ఎవరికైనా సరే కూడా అది కామన్ అది. బట్ దానిలోకించి కేటీఆర్ గారిని ఎట్లా వీళ్ళని సంలాయించి ఎట్లా చేసింది అన్నది అది వేరే టాపిక్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇష్యూ కోసం అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆడికైనా స్టార్ట్ అయింది. మేము పార్టీ కోసం ఇంతగానం చేస్తున్నాం, పార్టీ కోసం ఇన్ని సీట్లు గెలిపిస్తున్నాం, మాకు ఎందుకు ఇంపార్టెన్స్ లేదు, వేరే నాయకులకి మాకు తేడా అయింది అన్నకాడికి ఈ క్లాషెస్ ఆడికైనా స్టార్ట్ అయినాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు, పార్టీ లోపల ఏవైతే మీటింగ్లు జరుగుతాయో ఆ ఏ మీటింగ్ పైన కూడా హనుమంతరావు గారు సాటిస్ఫాక్షన్గా లేకపోవడం, ప్రతి ఒక్కటి తప్పు జరుగుతుంది, ఇది ఇట్లా జరగాల్సింది కాదు, ఇది జరగాల్సింది ఇట్లా అని చెప్పేసి ఆయనకంటూ ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ ప్రకారం కానప్పుడు అట్టెట్లా మీరు చేస్తారనే కాడికి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆయన ఆ పార్టీలో ఉన్నా సరే కూడా అప్పట్లో ఫేస్ టు ఫేస్ గట్టిగానే మాట్లాడింది. టికెట్ కేటాయింపులు, ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లేదని విమర్శించారు. ఈ లొల్లి ఏదైతే స్టార్ట్ అయిందంటే నేను చెప్పినా కదా మీకు, ఆయన నియోజకవర్గం ఏదైతే ఉందో మెదక్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మెదక్ కాన్స్టిట్యున్సీలో సీటు నియామకాలకన్నీ స్టార్ట్ అయింది. ఆయన ఒకరిని ప్రిపేర్ చేయడం, పార్టీ ఇంకొకరిని సెలెక్ట్ చేయడం, అంటే కామన్ ఇవన్నీ ప్రతి ఒక్క పార్టీలో నడుస్తాయి. బట్ ఇది పీక్స్కి పోయింది ఇద్దరి మధ్య, ఇద్దరికిద్దరు ఈగోకి పోయారు. ఆయన చెప్పింది నేనేయాలా, ఆయనకి నచ్చిన వాడికి నేను ఇవ్వాలా అని చెప్పేసి ఇద్దరికిద్దరు గట్టిగా పీక్స్కి పోయింది. కాబట్టి వీళ్ళు ఇంత అగ్రెసివ్గా తయారయ్యారు ఇద్దరు. స్థానిక నేతలను నిర్లక్ష్యం, గ్రౌండ్ స్థాయి కార్యకర్తలకు తగిన గౌరవం దక్కలేదని అభిప్రాయపడ్డారు. అక్కడ ఈయన లోకల్గా మంచి స్ట్రాంగ్ మాస్ లీడర్గా గుర్తింపు ఉంది కాబట్టి అక్కడ క్యాడర్కి అక్కడున్న లోకల్ క్యాండిడేట్స్కి వీళ్ళందరికీ ఎవరికి కూడా అనుకున్నంత గుర్తింపు బీఆర్ఎస్ పార్టీలు వస్తలేదు. ఇట్లనే కనుక అయితే చాలా కష్టమవుతుంది, పార్టీ కోసం మేము ఇంతగానం చేస్తున్నాం, మీరు ఇట్లా మమ్మల్ని చులకనగా చూసి కరెక్ట్ కాదని చెప్పేసి హనుమంతరావు గారు ఆయనకున్న కన్సర్న్స్ అన్నీ రేజ్ చేసిండు. ఆయన ఎన్ని చేసినా ఏం చేసినా చివరికి పంచాయతీ కేసీఆర్ గారి దాకా పోయినా సరే కూడా ఎక్కడ కూడా హనుమంతరావు గారికి ఆయన అనుకున్నట్టు ఇక్కడ జరగలే. పార్టీ ఒక డిసిజన్ తీసుకుందంటే ఆ డిసిజన్ మీద ఉండాలి. కాబట్టి ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ అంటే పార్టీ నాయకత్వం ఒకటి తీసుకుంటే ఖచ్చితంగా దానిపైన నిలబడాలి. వాళ్ళు ఊకే వీళ్ళు చెప్పిన వీళ్ళ మాట, వాళ్ళు చెప్పిన నా మాట అట్లా వినలేరు. కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన కరెక్టే ఉన్నారు. కేటీఆర్ గారి దిక్కించి ఏం పాయింట్, ఇవన్నీ మైనంపల్లి హనుమంతరావు గారి దిక్కించి ఉన్న పాయింట్స్ ఇవన్నీ. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కేటీఆర్ గారితో అంత అగ్రెసివ్గా హనుమంతరావు గారు ఎందుకు బిహేవ్ చేస్తారన్న దానికి మెయిన్ ఇది. కేటీఆర్ గారితో ఆయనకి ఎందుకు అంత అంటే
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన చుట్టుకున్నాయి కాబట్టి విసిగిపోయి ఆయన ఇంతగానో ఫ్రస్ట్రేట్ అవుతుండే మన కాడికి నాకు అనిపించింది పర్సనల్గా. అది నేను అనుకున్నదే కరెక్ట్ అని కూడా అంటలేను, బట్ ఈ వాళ్ళ స్టోరీ మొత్తం తీసి డ్రాఫ్ట్ అంతా చదివితే అర్థమవుతుంది. అప్పుడు కేటీఆర్ గారికి ఏంటి ప్రాబ్లం ఏందని చెప్పేసి అంటే కేటీఆర్ మద్దతుదారులు మాత్రం భిన్నంగా చెప్తున్నారు. ఇప్పుడు హనుమంతరావు గారికి ఇవన్నీ హనుమంతరావు గారి పాయింట్స్ అని చెప్పినా కదా, కేటీఆర్ గారికి ఎవరైతే మద్దతు ఇచ్చుతున్నారో వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళ వెర్షన్ డిఫరెంట్గా ఉంది. అదేంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, వ్యక్తిగత అసంతృప్తిని పార్టీపై మోపకూడదని, అభివృద్ధి రాజకీయాలపై దృష్టి పెట్టాలని, వారి వాదన ప్రకారం పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని చెబుతారు. అంటే ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారి పాయింట్ ఆఫ్లో కనుక ఆలోచిస్తే ఇది కరెక్టే. పార్టీలో ఇట్లా సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లం ఉన్నాయని చెప్పి అంటే మీరు పార్టీలో ఎట్లా మాట్లాడాలో, ఏ పద్ధతిలో మాట్లాడాలో ఆడ మాట్లాడాలి. ఆడు కూడా సెట్ కాకపోతే బయటకు వచ్చేసి అప్పుడు మాట్లాడాలి. బట్ పార్టీలో ఉండి పార్టీ క్రమశిక్షణ, పార్టీని డిసిప్లైన్ గైడ్లైన్స్ అన్ని దాటి ఉన్న పార్టీ మీద విమర్శ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కేటీఆర్ గారి అభిప్రాయం. అభివృద్ధి రాజకీయాలపై దృష్టి పెట్టాలని, వారి వాదన ప్రకారమే ప్రయోజనాలు. అంటే అక్కడ నువ్వు చెప్పినోడికి ఇచ్చిన సీటు, నేను చెప్పినోడికి ఇచ్చిన, లేకపోతే నువ్వు చెప్పింది తిన్నానా నేను చెప్పింది తిన్నానా కనుక పక్కన పెడితే అభివృద్ధి దిక్కించి నిలబడాలి మనందరం అన్నకాడికి కేటీఆర్ గారి వెర్షన్ అయితే అట్లుంది. ఇద్దరికి రాజకీయాల మధ్య ఎట్లుంటుంది అంటే వాళ్ళ శైలి ఎట్లుంటుంది అని చెప్పి అంటే కేటీఆర్ గారు వ్యూహాత్మక రాజకీయాలు చేస్తారు, మీడియా మేనేజ్మెంట్ బాగుంది, పెట్టుబడులు ఖచ్చితంగా ఆకర్షిస్తాడు. అంటే ఇన్వెస్ట్మెంట్లను ఎట్లా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చెప్పాలన్న దానిలో కేటీఆర్ గారికి మంచి ఉంది. నగరాభివృద్ధి అంటే డెవలప్మెంట్ అనేది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ పద్ధతితో చేస్తే బాగుంటుంది, ఎట్లా చేయాలన్నది కేటీఆర్ గారికి చాలా క్లారిటీగా ఉన్నాడు ఆయన ప్రతి ఒక్క దానిలో. ఇప్పుడు ఒక మీడియా సంస్థకి పోయి మాట్లాడాలన్నా సరే కూడా మంచి సబ్జెక్ట్తో మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాడు, ఏది మాట్లాడినా సరే కూడా ఎటువంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పే మీడియా మేనేజ్మెంట్కి కేటీఆర్ గారికి ఉంది. మైనంపల్లి గారు మాస్ అపీల్ అంటే ఊర మాస్ అన్నమాట. అంటే ఆయన ముంగట ఒక మాట, వెనుకొక మాట, ఏడొక మాట, అడొక మాట, ఏడున్నా సరే డైరెక్ట్ ఒకటే మాట. అది ఎడికైతే అది తర్వాత అవుతుంది, తర్వాత చూసుకుందాం. బట్ ఆయన బిహేవియర్ అయితే, ఆయన వ్యవహారాలు అయితే ఫేస్ టు ఫేస్ ఏదైనా సరే ముసుగులు గుద్దులాట్లు ఉండేవి. గ్రామీణ రాజకీయాలు అంటే విలేజెస్లో చాలా మంచి పేరుంది ఆయనకి, మంచి పట్టు ఉంది, మంచి పేరుంది విలేజెస్లో. మైనంపల్లి హనుమంతరావు గారు అంటే ఇట్లా కనుసైగలతో సాధిస్తారు ఆయన మెదక్ కాన్స్టిట్యున్సీ మొత్తం. ప్రత్యేక విమర్శలు ఏదైనా సరే అది ఏ పార్టీలో ఉన్నా సరే కూడా, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని అట్లా చేసిందని కాదు, కానీ ఏ పార్టీలో ఉన్నా సరే కూడా ఆయనకంటూ అనుకున్న మర్యాద ఆయనకి రానప్పుడు ఆయనను తక్కువ చేసి చూస్తే ఆయన యాక్సెప్ట్ చేయలేడు. ఆయన దిక్కించి 100% పెడతాడు, ఏం పెట్టాలో ఎంత పెట్టాలో పార్టీకి కానీ పార్టీ క్యాడర్కి కానీ. ఆయన ఏ విధంగా అయినా సరే కూడా పార్టీ ఉపయోగించుకుని ఆయన రెడీగా ఉంటాడు. బట్ ఆయనను తక్కువ చేసి మాట్లాడితే ఆయన యాక్సెప్ట్ చేయలేడు కాబట్టి కొంచెం దూకుడుగానే ఉంటాడు. కార్యకర్తల అనుబంధం ఆయనకి గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది కార్యకర్తలతో. ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తారు కార్యకర్తలు, అంత మంచి రిలేషన్షిప్ ఉంది ఆయనకి. ప్రజల దృష్టిలో ఎవరు బలమైన నాయకుడు? ఇప్పుడున్న ఈ పంచాయతీ ప్రకారం కనుక అట్లా చూసుకుంటే ప్రజల దృష్టిలో బలమైన నాయకుడు ఎవరన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ప్రాంతానికి ఒకలా ఉంటుంది. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి వాళ్ళ బలబలాలు ఉంటాయి. అన్ని దగ్గరలో ఒకటే ఇంపాక్ట్ చూపించాలంటే అది రాజకీయాలలో అయ్యే పని కాదు. మీకు కూడా తెలుసు చాలామందికి రాజకీయాల్లో పోయి నేను పోయి ఆడనే నా మాటని నడవాలని నేను అట్లా చేస్తుంటే అది రాజకీయాల్లో ఇంపాక్ట్ అట్లా అయ్యే సిచ్యువేషన్స్ చాలా తక్కువ. కాబట్టి లొకేషన్ బట్టి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో కేటీఆర్ గారికి మంచి గుర్తింపు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మైనంపల్లి గారికి మాస్ ఫాలోయింగ్ చాలా, వ్యక్తిగతంగా కూడా చాలా ఎక్కువ. సిటీ హైదరాబాద్ సిటీ ఈ పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఏరియాలలో అంటే ఇక్కడ డెవలప్మెంట్ అంతా కొంచెం కనిపిస్తుంది కాబట్టి కేటీఆర్ గారికి ఇక్కడ కొంచెం ఆ ఫాలోయింగ్. కేటీఆర్ గారు అంటే ఒక ఐటీ మినిస్టర్, ఆయనకు ఒక క్రెడిబిలిటీ అనేది ఇది ఉంది. పట్టణ ప్రాంతాలలో జిహెచ్ఎంసీ ఈ కారిడార్లో కేటీఆర్ గారికి ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది, ఆ పేరు కూడా ఉంది. బట్ విలేజెస్లో పెట్టే కల్లా మైనంపల్లి గారికి ఆయన మాస్ ఫాలోయింగ్ కావచ్చు, ఆయనకి విలేజెస్లో చాలా అంటే చాలా పీక్స్ ఉంది. పట్టణంలో దానికన్నా విలేజెస్ దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పట్టణంలో ఓటు బ్యాంక్ కన్నా విలేజ్ ఓటు బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. అది కింద గ్రౌండ్ నుంచి ఉంటుంది. అది ఇక్కడ ఒపీనియన్స్ని బట్టి ఉంటుంది, కింద అక్కడ గ్రౌండ్ నుంచి ఉంటుంది. కాబట్టి మైనంపల్లి గారికి విలేజెస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే వీళ్ళిద్దరి మాట్లాడుకునేటప్పుడు కానీ వీళ్ళిద్దరు పోలికలు కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్ ఉంటుంది, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన కరెక్ట్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ
మైనంపల్లి గారి విమర్శల వల్ల బీఆర్ఎస్ పార్టీపై ఎసెంట్ ప్రభావం పడుతుందన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఈ విభేదాలు బీఆర్ఎస్కు కొన్ని సవాళ్లు తెచ్చాయి. క్యాడర్లో సంసర్దిగత, అంతర్గత అసంతృప్తి బయటికి రావడం, ప్రత్యర్థి పార్టీలకు అవకాశం. అంటే క్యాడర్లో అరే ఓకే ఎందుకు ఇట్లా ఇద్దరు ఒళ్ళు పెట్టుకుంటారు, ఇద్దరు మంచిగుంటూ కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా ఎందుకు అన్న కాడికి క్యాడర్లో అట్లా ఆలోచిస్తారు. బట్ ఇంత నాయకులు ఈగోలకు పోతే ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే కలరాలు. అంత పెద్దగా అంటే అక్కడ కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే మేబీ వాళ్ళు బయటికి రాకపోతున్నాను. నేను నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ కనుకుంటే బయటికి రాకపోతుండే వాళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్పేసి అంటే కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్స్ లేవు. అంటే లోపల ఉన్నాయని స్ట్రైట్గా బయటకు వచ్చేసేయడం, లోపల ఉన్న లొల్లులన్నీ ఫేస్ టు ఫేస్ ఇంకెనక ముందు ఏం లేదు ఏడికైతే అడికైతే అని చెప్పేసి బయటకు వచ్చి కొట్లాడు. ప్రత్యర్థి పార్టీలకు అవకాశం అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్లో టీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడైతే మైనంపల్లి గారు ఉన్నారో ఆ టైంలో అది కాంగ్రెస్ పార్టీకి చాలా హెల్ప్ అయిన ఛాన్స్ దొరికినట్టే. వాళ్ళకి ఇద్దరు కొట్టుకుంటే ఇప్పుడు అంతే కదా, నువ్వు నేను కొట్టుకుంటే మధ్యలో కోతి చేతి ఎత్తుకుపోయింది అన్న గారికి అట్లుంటాయి ఈ పంచాయతీలు. ఇవి కూడా రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఏ పార్టీకి ఎంత లాభం వీళ్ళు దానివల్ల అని చెప్పేసి మాట్లాడతారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పెద్ద పార్టీలో విభేదాలు బయటపడితే ప్రత్యర్థులకు కొంత ప్రయోజనం ఉంటుంది, అసంతృప్తి నేతలను ఆకర్షించే అవకాశం, స్థానిక ఓటు బ్యాంకుపై ప్రభావం, మీడియా దృష్టి ఆకర్షణ. అంటే ఇట్లా ఒక పార్టీలో ఉన్నటోళ్ళే ఇట్లా ఒక కంట్రోల్ లేకుండా ఇట్లా ఒకరి మీద ఒక విమర్శలు అవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా స్థానిక ఓటు బ్యాంకుపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి ఏందనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు. వాళ్ళకి మన అనుకున్న వాళ్ళకి వేయాలన్నా లేకపోతే వీళ్ళు ఇట్లా కొట్టుకుంటారు కాబట్టి వీళ్ళకి ఎందుకు వేరే వాళ్ళకి వేయాలన్నది అది కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్తో కూడుకున్నది ఎట్లయినా సరే కూడా. వీళ్ళు ఇట్లనే ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమవుతుంది అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు కేటీఆర్ గారు ఆయనకున్న ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు పార్టీని ఖచ్చితంగా గట్టిగా చేయాలి. పార్టీ ఇప్పుడున్న గవర్నమెంట్ లేదు కాబట్టి పార్టీని ఇట్లా గట్టిగా వచ్చి మాట్లాడితే ఓట్ల బ్యాంక్ పెరిగాయి కాబట్టి పార్టీని క్యాడర్ని కింద స్థాయి నుంచి అందరినీ గట్టిగా చేయాలి, బలోపేతం చేయాలి. మైనంపల్లి గారికి వ్యక్తిగత ప్రభావాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్కి ఇప్పుడున్న ఇట్లా విమర్శలు చేస్తే మాస్ ఫాలోయింగ్ పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి మైనంపల్లి గారికి లేదు. వీళ్ళిద్దరు ఇట్లనే కనుక లొల్లు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు కూడా క్రియేట్ అవుతాయి. ఎవరు ఊహించని రాజకీయ సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. కేటీఆర్ గారికి ఉన్న సవాళ్ళు ఏంటంటే ఇప్పుడు పార్టీ క్యాడర్ను ఏకం చేయడం, యువతను ఆకర్షించడం, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం, బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మాణించడం. కేటీఆర్ గారికి అయితే మాత్రం చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి. కేటీఆర్ గారికి చిన్న సవాల్ అని చెప్పి నేను అనుకునేకి లేదు. మనం చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి కేటీఆర్ గారికి. ఫస్ట్ పార్టీ క్యాడర్ని బిల్డ్ చేయాలి. ఆయన పార్టీ క్యాడర్ ఎట్లంటే ఇంక నేను ఈ పార్టీ కోసం తప్ప వేరే పార్టీకి పనిచేయను అనేకాడికి బిల్డ్ చేయాలి. యువతను ఆకర్షించడం, ఇప్పుడు యువతనే ముఖ్యం. ఏ పార్టీ గెలవాలన్నా సరే యువత ఓట్ బ్యాంకే క్రిటికల్ కాబట్టి యువతని ఎట్లైనా అట్రాక్ట్ చేసి వాళ్ళకంటూ ఒక భరోసా కల్పించడం, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించడం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి తొందరపడకుండా, ఆవేశపడకుండా, అసహనంతో ఏదో ఒకటి మాట్లాడి ఇది కాకుండా ఓకే ప్రజలు మనకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, ప్రతిపక్ష పార్టీని సమర్థవంతంగా చేద్దామని చెప్పి నిలబడి ఆయన ఇంకా పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి ధైర్యం చెప్పి ఆ ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉందో దాన్ని చాలా సమర్థవంతంగా కేటీఆర్ గారు నిలబడాలి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం, అధికారంలోకి ఎట్లయినా సరే పార్టీని పునర్నిర్మాణించి అధికారంలోకి ఎట్లయినా తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి తర్వాత పార్టీకి కేటీఆర్ గారే మెయిన్ కాబట్టి సో ఇంకా ఆయనకి ఆ రెస్పాన్సిబిలిటీ అవన్నీ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మైనంపల్లి గారికి ఉన్న సవాల్ ఏంటని చెప్పి అంటే తన రాజకీయ బలాన్ని నిరూపించడం, కొత్త రాజకీయ అవకాశాలను వినియోగించుకోవడం, మద్దతుదారులు నిలబెట్టుకోవడం, ప్రాంతీయ ప్రభావాన్ని రాష్ట్ర స్థాయికి విస్తరించడం. ఈయనకు కూడా సవాళ్ళు గట్టిగానే ఉన్నాయి. తన రాజకీయ బలాన్ని నిరూపించుకోండి. ఇప్పుడు ఏదైతే ఆయన దగ్గర ఉందో ఆయన వెంబడి నిజంగానే ఇంత క్యాడర్ ఉంది, ఆయన వెంబడి నిజంగానే ఇంతమంది ఉన్నారు అన్నది ఏదైతే ఉందో
అది నిరూపించుకోవాలన్న మాటల్లో కాకుండా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిచ్యువేషన్లో నిజంగానే మైనంపల్లి గారు మాట్లాడింది కరెక్టే అని చెప్పేసి ఆయన నిరూపించుకోవాలి. ఒకటి కొత్త రాజకీయ అవకాశాలను వినియోగించుకోవడం, ఇప్పుడున్న కొత్త ట్రెండీ రాజకీయాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ ఆయన తెలివితేటలతోని చాలా చాణక్యంగా వ్యవహరించి అవన్నీ వినియోగించుకోవడం, మద్దతుదారులు నిలబెట్టుకోవడం, ఆయనకి ఎవరైతే మద్దతు ఇచ్చి ఆయనకు సపోర్ట్ చేసి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కాపాడుకొని ఆయన ఎమ్మడే ఉంచుకోవడం, అది చాలా క్రిటికల్, చాలా పెద్ద టాస్క్ అది. బట్ మైనంపల్లి గారితో ఎన్ని రోజులు ఉన్నారంటే ఇంక ముందు కూడా ఉంటారు. వాళ్ళని నిలబెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాంతీయ ప్రభావాన్ని దేశ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు విస్తరించడం, ఆయన కాన్సెన్సీ ఆయన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడున్న రిక్వైర్మెంట్స్ కానీ అక్కడున్న నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం కానీ ఆ ప్రాంత ప్రజల కోసం ఏది ఉన్నా సరే కూడా రాష్ట్ర అంటే ఖచ్చితంగా ఈయన చెప్తే పని అయిపోతుంది మా రాష్ట్రం మా కాన్స్టిట్యున్సీలా అన్న ఒక బలాన్ని అయితే ఈయన వినిపించుకోవాలి. ఇంత అంటే ఇద్దరు నాయకులు కనుక వాళ్ళ అండర్స్టాండింగ్ కనుక లేకపోతే ఇంత టఫ్ ఉంటాయి రాజకీయాలు. కేటీఆర్ గారు అధికారంలో ఉండేటప్పుడు కనుక సరే ఆయన చెప్పిండేమో దేనికోసం చెప్పిండు ఎట్లా చెప్పిండేమో ఒకసారి ట్రై చేద్దాం అనక్కడికి కనుక కేటీఆర్ గారు ఆలోచించుంటే మేబీ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటుండేమో. మైనంపల్లి గారు కూడా సపోర్ట్ చేసి ఆ సీట్లు కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు పోకుండా ఏదో ఒకటైతే ఆయన చేస్తుండేమో. బట్ ఇంక ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కాబట్టి మనం మేము చెప్పడానికి లేదు. ఇప్పుడు మైనంపల్లి గారు ఆయన వ్యూహాలు ఏంది, కేటీఆర్ గారి వ్యూహాలు ఏందన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అసలు వీళ్ళిద్దరి రాజకీయాలు ఎట్లుండే అన్నది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇద్దరు మంచోళ్ళు కనుక అలాగైతే ఆ ఇంపాక్ట్ కూడా ఎట్లుంటుంది అన్నది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఒక దిక్కని చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఎదిగిన నాయకుడు ఆయన. మైనంపల్లి గారు బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎదిగిండు. మైనంపల్లి గారికి మనం ఎంతో మాట్లాడుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన మాస్ లీడర్గా మంచి గుర్తింపు ఉంది. మెదక్ ప్రాంతంలో ఆయన కనుసైగలతో రాజకీయాలను శాసించగలిగే వ్యక్తి. మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం. బీఆర్ఎస్ పార్టీలో అప్పట్లో సీనియర్ నాయకుడిగా ఆయన ఎదుగుదల కూడా అప్పుడు ఉంటుండే. ఒక దశలో కేటీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులే గుర్తు చేశారు. అంటే కేటీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుల్లో మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఒకరు. చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటుండే కేటీఆర్ గారితో. ఆ తర్వాత పరిస్థితులు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిస్థితులు మారినాయో తెలియదు, కానీ ఇప్పుడు బద్ధశత్రులుగా తయారయ్యారు ఇద్దరు. ఒరిజినల్గా డీటెయిల్డ్గా లొల్లి ఎందుకు స్టార్ట్ అయిందని చెప్పేసానంటే 2028 ఎన్నికల సమయంలో మైనంపల్లి తన కుమారుడు రోహిత్ రావుకు టికెట్ కోరారు. మైనంపల్లి గారు అలా రోహిత్ రావు ఎవరైతే ఉన్నారో హనుమంతరావు గారి కుమారుడు ఆయన ఎమ్మెల్యే టికెట్ కోరిండు. అలా కుమారుడికి టికెట్ కోరిండు బీఆర్ఎస్ పార్టీలో. అయితే పార్టీ నాయకత్వం ఆ అభ్యర్థులను అంగీకరించలేదు. దీనిపై ఈయన కోరిండు, వాళ్ళు ఇస్తామని చెప్పారు, ఈయన కుదరదు ఇయ్యలేనని చెప్పేసారు క్లియర్గా బీఆర్ఎస్ పార్టీలో. అప్పుడున్న ఆ పార్టీకి ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నేనైతే టికెట్ ఇయ్యలేను మీ కొడుకు అని చెప్పేసి క్లియర్ చెప్పేసారు. ఆడ అసంతృప్తి స్టార్ట్ అయింది హనుమంతరావు గారికి. ఆడికైనా స్టార్ట్ అయింది అసంతృప్తి. అనంతరం పార్టీ నిర్ణయాలపై బహిరంగ విమర్శలు స్టార్ట్ అయినాయి. చివరికి పార్టీని కూడా వదిలేసింది ఆయన. మనకు తెలిసింది ఎటువంటి విమర్శలు మీకు ఇంతకుముందు వీడియో ఫస్ట్లోనే మీకు వినిపించిన ఆల్రెడీ ఆయన ఎటువంటి విమర్శలు చేసిండు.
మైనంపల్లి గారు మెయిన్ ప్రాబ్లం ఏందని చెప్పేసానంటే పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. ఎక్కడ కూడా పార్టీలో ఒక డిసిప్లైన్, ఎక్కడ కూడా ఒక లెక్క, ఒక పద్ధతి ఏం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు పార్టీలు అనేక్కడికి. మైనంపల్లి గారికి అదొక ఇది ఉంది. బీఆర్ఎస్ పార్టీని వదిలేసిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి విమర్శలు ఏంటంటే పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేని పార్టీలో నేను ఉండా అని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ పార్టీలకి నుంచి బయటకు వచ్చేసింది. కీలక నిర్ణయాలు కొద్దిమంది చేతుల్లోనే జరుగుతున్నాయి. డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని కీ డిసిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు అంతా నడుస్తుంది కాబట్టి అది అందరికీ ఇబ్బందిగా మారింది అన్న కాడికైతే హనుమంతరావు గారు విమర్శలు స్టార్ట్ చేశారు. గ్రౌండ్ స్థాయి నాయకులను అభిప్రాయాలను పట్టించుకోవడం లేదు. అధికారం ఉండేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ చేసే తప్పు ఏంటంటే ఇదే. అధికారం ఉండేటప్పుడు వాళ్ళకి టైం ఉండదు. ఎవరేం చెప్పినా సరే కూడా వినే ఓపిక, టైము రెండు ఉండేవి. అధికారం ఉన్నారు కాబట్టి అధికారం పోతే మళ్ళీ అన్నీ గుర్తొస్తాయి. అది ఒక పార్టీకి అని అంటలేను, ఒక బీఆర్ఎస్ పార్టీకి అని కాదు, టీడీపీ పార్టీకి అని కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా అధికారం ఉండేటప్పుడు ఎవరైతే టైం కేటాయిస్తారో, నాకు తెలిసి ఇప్పుడు అట్లా చేస్తున్న నాయకులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. టైం చాలా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకునే లీడర్స్లో రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేకమని చెప్పి నాకు అనిపిస్తుంది. అది డిఫరెంట్ టైప్కి మీకు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది గ్రౌండ్ స్థాయి నాయకులను పట్టించుకోకపోవడం, పార్టీలో అంతర్గత చర్చలకు అవకాశం తగ్గింది. అంటే విలువైన దగ్గర ఏం మాట్లాడినా సరే వేస్ట్ అనేక్కడికి మన నిజ జీవితంలో జరిగినాయి, ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అట్లా బీఆర్ఎస్ పార్టీలో పారదర్శక లేదని, దానివల్లనే అతను పార్టీ వీడాల్సి వచ్చిందని చెప్పేసి హనుమంతరావు గారు ఆరోపణలు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అది కూడా కొంతమంది చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టే అంతా నడుస్తుంది అనే కాడికి ఆయన అయితే ఒక అభిప్రాయం అయితే ఉంది ఆయనకి. కేటీఆర్ చుట్టూ అధికారం కేంద్రీకృతమైంది. ఈయన మెయిన్ ఏంటంటే నాకు తెలిసి కేసీఆర్ గారు ఒప్పుకున్నా కేటీఆర్ గారు ఒప్పుకోలేరేమో మరి రోహిత్ రావుకి టికెట్ ఇచ్చే సిచ్యువేషన్స్లో. అధికారం మొత్తం కేటీఆర్ గారి చుట్టూ కేంద్రీకృతమైంది. అంటే పవర్ అంతా పేరుకే సీఎం కేసీఆర్ గారు అయినా సరే కూడా మొత్తం బ్యాక్ నుంచి నడిపించేది కేటీఆర్ఏ అన్నకాడికి ఈయన అభిప్రాయం. పార్టీలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత, జిల్లా స్థాయి నాయకులు మాటలకు విలువ తగ్గడం, కొత్త నాయకత్వానికి అవకాశాలు లేకపోవడం. అంటే కొన్ని మనం ఎట్లా దాన్ని విమర్శలు చేయాలో అర్థం కాదు. కానీ పార్టీలు నిజంగానే కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాక కొంతమందికి ఇంపార్టెన్స్ ఇస్తాయి. అందరికి ఇంపార్టెన్స్ ఇస్తే ఆ పార్టీకి ఎక్కువ రోజులు అధికారం ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఏ పార్టీ అయినా సరే కూడా అది ఎంత ప్రజలకు దగ్గరకు ఉండి ఎంత అందరూ ఒపీనియన్స్ తీసుకొని ముంగడు కనుక పోతే ఆ పార్టీ ఖచ్చితంగా ఫ్యూచర్ గట్టిగానే ఉంటుంది. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు కొంతమందికే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఇది నాకు సెట్ కాలేదు మా ఇద్దరికి అని చెప్పేసి అని చెప్పిండు. జిల్లా స్థాయి నాయకుల మాటలకు విలువలో లేకపోవడం. ఒక జిల్లా స్థాయి నుంచి ఒక నాయకుడు వచ్చినట్టు మనం ఎంత పెద్ద పొజిషన్లో కూర్చున్నా సరే కూడా ఆ కింద ఉన్న మెట్లు, ఈ గ్రామ స్థాయి నుంచి, మండలం స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఉన్న మెట్లు ఉంటేనే మనం ఈ స్థాయికి రాగలం, అది ఎమ్మెల్యే స్థాయికి. అక్కడ కింద మెట్లు సరిగ్గా లేకపోతే మాత్రం ఈ మీదికి ఎంత తొందరగా వచ్చినా సరే, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా కూలిపోతాయి అవన్నీ. అంతే, అంత తొందరగా కూలిపోతాయి, వేరే ఆప్షన్ లేదు. సో జిల్లా స్థాయి నాయకులకు గౌరవం లేకపోవడం, కొత్త నాయకత్వానికి అవకాశాలు లేకపోవడం, కొత్తగా ఎవరైనా వస్తే పార్టీలో తీసుకొని వాళ్ళకి ఏదో ఒక చిన్నది ఏమైనా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేది లేకపోవడం కూడా ఇవన్నీ హనుమంతరావు గారు ఎక్స్ప్లెయిన్ చేసినాయి. ఇవన్నీ ఇంకొక మెయిన్ చాలా పెద్ద మాట ఇది, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. మైనంపల్లి గారు చాలా సీరియస్గా, అంటే చెప్పిన ప్రతిసారి కూడా ఆయన సీరియస్గా మాట్లాడతారు. మేబీ ఆయన చాలా పర్సనల్గా తీసుకున్నారు. ఏదైతే ఆయనకి జరిగిన అది అవమానమా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్నది మనకే తెలియాలి, కేటీఆర్ గారికి హనుమంతరావు గారికి. బట్ హనుమంతరావు గారు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది కేటీఆర్ ఎప్పటికీ సీఎం కాలేడు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అన్నారు ఈ మాట హనుమంతరావు గారు అయితే. చాలామందికి ఇట్లా మాట్లాడే ధైర్యం ఉండదు, బట్ హనుమంతరావు గారికి అయితే మాత్రం అది చాలా ఎక్కువ ఉందని చెప్పి అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటేనే. ఇది మైనంపల్లి గారు చేసిన అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యల్లో మొదటిది. వివాదాస్పద వ్యాఖ్యలు హనుమంతరావు గారు ఎన్నైతే చేశారో వాటన్నింటిలో మెయిన్ ఇదే ఉంటుంది. కేటీఆర్ ఇప్పటికీ సీఎం కాలేరు. ఇది మళ్ళీ ఆయన బహిరంగంగా కేటీఆర్ గారి
భవిష్యత్ రాజకీయాలపై సందేహాలు వ్యక్తం చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవకాశం లేదని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేసింది ఆయన. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చాలా అంటే చాలా గట్టిగా చాలా చర్చలకు తోవదీసినాయి. ఇవన్నీ చాలా అంటే చాలా చర్చలకు. దీనికి కేటీఆర్ గారి స్పందన ఎట్లుందని చెప్పేసి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైనంపల్లి విమర్శలపై కేటీఆర్ నేరుగా పెద్దగా స్పందించకపోయినా బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ కూడా అప్పట్లో పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడారు. మైనంపల్లి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆయనపై విమర్శలు గుర్తించారు. అంటే పార్టీ నుండి ఇవన్నీ మాట్లాడితే ఖచ్చితంగా ఆ పార్టీ తీసుకోవాల్సిన యాక్షన్స్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే బీఆర్ఎస్ కేటీఆర్ గారు కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు, కానీ బీఆర్ఎస్లో కొంతమంది మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది మైనంపల్లి గారికి కౌంటర్గా మీకు చెప్తాయి. ఇప్పుడు కేటీఆర్ గారి చుట్టూ ఉన్న అనుచరుల అభిప్రాయం ఏంటంటే మైనంపల్లి అసంతృప్తికి ప్రధాన కారణం టికెట్ వివాదం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని విమర్శించారు. పార్టీ అవకాశాలు ఇచ్చిన తర్వాత తిరుగుబాటు చేశారని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేబీ కరెక్ట్ ఉండొచ్చు, చెప్పలేం. మనకన్నీ మన ముందేం జరిగాయి కాబట్టి మనం ఏదైనా విశ్లేషణ చేసేటప్పుడు ఒకటి కాకుండా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. అదే కరెక్ట్ అని చెప్పి నేను కాంగ్రెస్లో చేరిన తర్వాత మైనంపల్లి గారు కాంగ్రెస్లో చేరిన తర్వాత మొత్తం ఏందన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా మైనంపల్లి బీఆర్ఎస్పై కేటీఆర్పై విమర్శలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఆయన పార్టీ మారినా సరే కూడా ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యే విషయం అయితే ఎక్కడ కూడా లేకుండా కంటిన్యూస్గా ఇది చేస్తూనే ఉన్నారు. అందులో పోయినా సరే కూడా కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ అసంతృప్తి పెరుగుతుందని పలువురు నేతలు తమతో సంప్రదింపులు జరిపాయని కూడా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో నాకేదైతే అవమానం జరిగి నాకేదైతే అసంతృప్తి ఉందో సేమ్ అదే అసంతృప్తి చాలామంది నాయకులకు ఉన్నారు. చాలామంది నాయకులు నన్ను సంప్రదించి మా పార్టీలకు రాని కూడా రెడీగా ఉన్నారనే కాడికి కూడా ఆయన విమర్శలు అయితే చేసిండు ఆయన. అంటే దీన్ని బట్టి తెలంగాణ రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడారన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వివాదం 3 విషయాలను బయటపెట్టింది. మామూలుగా అయితే వారసత్వ రాజకీయాలకు చర్చ, కేటీఆర్ భవిష్యత్తు నాయకత్వంపై పెద్ద చర్చ మొదలైంది, పార్టీ అంతర్గత అసంతృప్తి, పెద్ద పార్టీలో నిర్ణయాల ప్రక్రియపై ప్రశ్నలు వచ్చాయి, తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణలు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నాయకులు ప్రత్యర్థి పార్టీకి బలం చేకూర్చే అవకాశం ఏర్పడింది. అంటే వీళ్ళు అంటే ఇంక దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా సరే కూడా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య నడిచింది ఇష్యూ ఈగో. నేను అడిగిండు ఆయన ఇయ్యలేడు. ఈ ఈగో ఏం దాకా పోయిందని చెప్పేసి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేదాకా పోయింది. ఇది ఇష్యూ అనేది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేదాకా పోయిందంటే ఇద్దరికిద్దరు కనుక కూర్చొని మాట్లాడుకుని ఏదో ఒకలాగా సెటిల్మెంట్ చేసుకుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి రాకపోతుండేమని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా నేను చెప్పింది వాస్తవము, నేను అన్ని కరెక్ట్గా చెప్తున్నా అంటలేను, కానీ నాకు అట్లా అనిపించింది. నాకు అది ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో యుద్ధాలు, ఎన్నో ఫైట్లు జరిగాయి, కానీ కొన్ని మాత్రమే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి పోరాటాల్లో ఒకటి కేటీఆర్ వర్సెస్ మైనంపల్లి హనుమంతరావు మధ్య జరిగిన ఘర్షణ. నిజమే, కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇది కనుక ఇట్లా కనుక ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా లొల్లులైనాయి, కానీ ఈ సెంట్ లొల్లులు అయితే నేను చూడలేను. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి వారసుడిగా భావించబడుతున్న కేటీఆర్, మరోవైపు కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ నాయకత్వం తీవ్రంగా విమర్శించిన మైనంపల్లి హనుమంతరావు. ఒకవైపు కరెక్టే, బీఆర్ఎస్ పార్టీ వారసుడిగా ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కనుక కేసీఆర్ గారు మెత్తగారు, నెక్స్ట్ ఇంకా కేటీఆర్ గారు కనుక ఈయన ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన
అసలు ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి, మైనంపల్లి ఎందుకు ఇంత అగ్రెసివ్గా మారింది అన్నది మాట్లాడుకుందాం. మైనంపల్లి గారు రాజకీయం గురించి కనుక మాట్లాడుకుంటే, మైనంపల్లి హనుమంతరావు గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీనియర్ లీడర్. ఆయన మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సీనియర్ లీడర్. ఆయన రాజకీయ జీవితం వివిధ పార్టీలో కొనసాగింది. మైనంపల్లి గారికి మంచి మంచి పార్టీలలో ఆయన ఎక్స్పీరియన్స్ చాలా గట్టిగానే ఉంది. రాజకీయాల్లో పార్టీల్లో కొనసాగింది. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ 3 పార్టీలో 3 ప్రధాన పార్టీలు అప్పట్టున్న దాని ప్రకారం ఈ పార్టీలో పనిచేసిండు. మెదక్ ప్రాంతంలో ఆయనకి వ్యక్తిగతంగా ఒక మాస్ అంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది. మెదక్లో ఒక మాస్ అంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఉంది. ప్రజలతో ప్రతిపక్ష సంబంధాలను కలిగి ఉండే నాయకుడిగా ఆయనకి పేరుంది. ప్రజలతోనే ఆయన చాలా క్లోజ్గా మూవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏవైతున్నాయో అది ఆ పేరుంది ఆయనకి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలపడుతున్న సమయంలో మైనంపల్లి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మైనంపల్లి గారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ఏర్పడ్డాక బలపడుతున్న టైంలోనే ఆయన పార్టీలో చేరి మైనంపల్లి ఆ పార్టీలో కూడా ఒక మంచి లీడర్గా పేరు తెచ్చుకుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన నాయకుడిగా నిలిచాడు. బీఆర్ఎస్కి ఇంకా తిరుగులేదు మెదక్లో, ఇంకా మొత్తం ఆయన చూసుకుంటాను కాడికి బీఆర్ఎస్ కూడా చిల్లుండే అప్పట్లో. అయితే కాలక్రమేణా పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి పెరిగింది. ఇంకా టైం పెరుగుకుంటా ప్రేమల అనుబంధాలు తక్కువైపోయినాయి. లొల్లులు అవన్నీ స్టార్ట్ అయినాయి ఇద్దరికి. అంటే ఈడ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది. అంటే ఇది ఎట్లా అని చెప్పేసానంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో మైనంపల్లి హరీష్ రావుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట రాజకీయాల్లో హరీష్ రావు అధిక జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. అప్పుడు పార్టీ నాయకత్వం కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. కేటీఆర్ రంగంలోకి దిగడం, మైనంపల్లి వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడడం, పార్టీలు ఎవరైనా నాయకత్వంపై బహిరంగ విమర్శిస్తే సహించబోమని కేటీఆర్ గారు స్పష్టం చేశారు. దీంతో విభేదాలు మరింత గట్టిగాని. అంటే మైనంపల్లి గారు హరీష్ రావు గారి పైన అంటే మెయిన్ ఇక్కడ టార్గెట్ కానీ ఇష్యూ కానీ నాకు అనిపించింది ఏంటని చెప్పేసానంటే, పేరుకి కేసీఆర్ గారు సీఎం అయినా సరే కూడా రాజకీయాలు మొత్తం హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళిద్దరే హ్యాండిల్ చేశారన్నది మైనంపల్లి గారి మెయిన్ ఆరోపణ. ఎస్, ప్రాబ్లం ఏంటంటే ఆయన ఆరోపణ ఏంటంటే, పేరుకి సీఎం ఆయన్నే, బట్ అన్ని నిర్ణయాలు తీసుకున్నది ఇది. ఫైనల్ రిపోర్ట్ ఆయన దగ్గరికి పోయి అట్లా ఇట్లుందని చెప్పేసి ఇక ఆయన పెద్దలని ఎట్లా సంబంధించుకోరు తెలియదు. బట్ వీళ్ళిద్దరికి నచ్చినట్టు అంతా చేస్తారు. మిగతా ఎవరికి కూడా మేము ఎంతగానో మేము చేస్తున్నా సరే కూడా కష్టం మాది, ఫలితం మీళ్ళ కన్నకాడికి ఈయన ఫీల్ అయినట్టు నాకు తెలిసి ఆ ఇంపాక్టే ఇంత పెద్దగా అయిందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇంకా హనుమంతరావు గారు మాట్లాడిన మాటలు కేటీఆర్ గారు సీరియస్గా తీసుకొని ఈయన విమర్శలకు ఆయన ప్రతి విమర్శలు చేయడం, పార్టీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడి పార్టీ అంతర్గత విషయాల గురించి కానీ గట్టిగా మాట్లాడితే సహించేది లేదని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం, దానికి మళ్ళీ కౌంటర్గా ఈయన కౌంటర్ ఇవ్వడం, అది ఇంకా అన్స్టాపబుల్ పోయింది. అది ఇప్పటికీ అది అన్స్టాపబుల్గా నడుస్తూనే ఉంది ఇద్దరి మధ్య లొల్లి. ఇంకా ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత మైనంపల్లి గారికి అర్థమైంది ఏంటంటే, ఇంకా ఈ పార్టీలో ఉంటే నేను అనుకున్నది జరగదు, ఇంకా ఉండి కూడా వేస్ట్ అని అనుకుంటో ఏమనుకుంటో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అప్పట్లో తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేసే న్యూస్ ఇది. మైనంపల్లి గారు మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయిందంటే షేక్ చేసే న్యూస్ అది అప్పట్లో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకుడు పార్టీని విడిచిపెట్టడం అప్పట్లో చాలా పెద్ద, అంటే ఈయన కాన్స్టిట్యూన్సీకి ఒక మెయిన్ పిల్లర్ కాబట్టి ఈయన వదిలేసేటికల్లా చాలా సెన్సేషనల్ అయిపోయింది అప్పట్లో. కేటీఆర్పై మైనంపల్లి విమర్శలు కాంగ్రెస్లో చేసిన తర్వాత మైనంపల్లి మరింత దూకుడుగా, ఇంకంటే మొన్నటి వరకు కొంచెం పార్టీ బాస్ దగ్గర అంటే ఎట్లంటారు, ఇది ఒకటే పార్టీ నుండి ఎక్కువ విమర్శలు చేయలేరు కాబట్టి పార్టీ మారిన తర్వాత
ఇంకా దూకుడు పెంచేసింది మొత్తం హనుమంతరావు గారు. అప్పట్లో చాలా గట్టిగా చాలా విమర్శలు అయితే చాలా గట్టి విమర్శలు అవి మనం ఇప్పుడు చెప్పుకుంటూ బాగుండదు. కానీ కేటీఆర్ చుట్టూ అధికార కేంద్రీకరణ జరిగిందని, దానివల్లనే ఈ ఇబ్బందులన్నీ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ఆయన ఫేస్ టు ఫేస్ చెప్పేసిండు. ఇంకా కేటీఆర్ గారి పేరు చెప్పేసిండు. పార్టీలో సీనియర్ నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు ఎవ్వడికి కూడా పేరు లేదు. అధికారమేమో గ్రామ స్థాయి నుంచి కావాలి, బట్ ఎక్కడ కూడా గ్రామ స్థాయి నుంచి ఉన్న లీడర్లకు ఎక్కడ కూడా పేరు లేదని చెప్పేసి ఆయన ఆవేదన. ఇంత మాట్లాడేది కదా, వీటన్నిటికీ కేటీఆర్ గారు ఆన్సర్ ఎట్లుందో అన్నది మీకు ఇప్పుడు చూస్తాను. మొత్తం చూడండి, మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది ఒక ఇద్దరు నాయకుల మధ్య ఏడికి ఎట్లా పోయిందని చెప్పి. కేటీఆర్ గారు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ వీడిన నాయకులు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు ఆయన ప్రతి విమర్శలు అయితే ఆయన చేస్తుంది. ఆయన ఎందుకంటే ప్రజలు ఎందుకు పోయారనేది నీకు తెలియదు, నాకు తెలియదు, వాళ్ళిద్దరికీ తెలియాలి. ఆయన ఏమి అడిగిండో, ఆయన ఏమి వేయలేడు ఏందన్నది. సో అట్లా బీఆర్ఎస్ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని ప్రజలే నిజం చెప్తారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ పార్టీ కోసం కానీ పార్టీ దానికోసం కానీ ప్రజలే అన్ని డిసైడ్ చేసి చెప్తారు నేను చెప్పేదానికి అన్నట్టు కేటీఆర్ గారు అన్నారు. తెలంగాణ రాజకీయాలపై వీళ్ళ ప్రభావం ఎట్లా? ఈ పోరు ఒక వ్యక్తిగత వివాదం మాత్రమే కాదు, ఇది బీఆర్ఎస్ అంతర్గత సంతృప్తి ఉందా అనే చర్చకు దారితీసింది. వీళ్ళిద్దరూ తిట్టుకుంటారు కదా, వీళ్ళిద్దరూ మొత్తం ఆగమాగం చేస్తారు. ఇప్పుడు మీడియం ముంగడికి వస్తే ఇద్దరికిద్దరు కంట్రోల్ తప్పిపోతారు, గట్టి కొట్లాడుకోదు ఇద్దరు, ఏంది సిచ్యువేషన్ అట్లా అని చెప్పేసి ఆలోచిస్తే వీళ్ళు కనుక దూరం పోయిపోతూ పార్టీలో ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి అని చెప్పేసి కూడా ఒక పోరు మాత్రమే కాదు, ఇది ఒక వివాదం మాత్రమే కాదు, చాలా పెద్ద ఫైట్. ఇద్దరు చాలా సీరియస్గా తీసుకొని ఇద్దరు లొల్లు కొట్టుకునే కడికి వచ్చారని చెప్పేసి అయితే మాత్రం పార్టీలో మాట్లాడుకోలేదు అంతా. వీళ్ళిద్దరు ఫైట్ని అప్పుడున్న ప్రత్యక్ష పార్టీలు కూడా గట్టిగా వాడుకున్నాయి. ఇట్లా ఉంటే వీళ్ళిద్దరితో లొల్లి వ్యక్తిగతాల కోసం అని చెప్పేసి ఇద్దరు లొల్లి పెట్టుకుంటారని చెప్పేసి గట్టిగా ఇంకా పీక్స్ లొల్లిగానే లొల్లు చేసుకురాళ్ళు. అసలు ఇంతగానం విమర్శలు చేసేసరి కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కేటీఆర్ గారికి ఉన్న బలం, ఆయనకున్న ధైర్యం ఏందని చెప్పేసి ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లాంగ్ ఉంటుంది వీడియో, బట్ ఇన్ఫర్మేషన్ ఓకే కాబట్టి నో ప్రాబ్లం. కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత గుర్తింపు పొందిన నాయకుల్లో ఒకరు. ఐటీ రంగం, పెట్టుబడుల ఆకర్షణ, హైదరాబాద్ బ్రాండ్ నిర్మాణం వంటి అంశాల్లో ఆయనకు చాలా మంచి పాత్ర ఉంది. పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా కూడా కేటీఆర్ గారిని చాలామంది చూస్తున్నారు. రాబోయే రోజుల్లో అదే నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మైనంపల్లి కాంగ్రెస్లో కొనసాగుతూ బీఆర్ఎస్పై దాడులు కొనసాగిస్తే మెదక్ ప్రాంతంలో ప్రభావం చూపించే అవకాశం చాలా ఎక్కువ ఉంది. భవిష్యత్తులో ఎవరికి లాభం? వీళ్ళిద్దరు లొల్లు పెట్టుకోవడం వల్ల రాజకీయ సమీకరణలు ఎట్లుంటాయని చెప్పేసి కనుక మాట్లాడుకుంటే, ఇవే విమర్శలు ఫ్యూచర్లో కనుక హనుమంతరావు గారు కనుక చేస్తే బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం ఆ నియోజకవర్గంలో, ఆ కాన్స్టిట్యున్సీలో, మెదక్లో ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి. చాలా ప్రభావం బీఆర్ఎస్ పార్టీకి మెదక్ ప్రాంతంలో చాలా ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. అదే సమయంలో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణించే ప్రయత్నాలు చేస్తే బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షంగా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది కొంచెం అయితే మాత్రం చెప్పలేం. ఏవైతే ఇవన్నీ ఈ లొల్లిలు, ఈ పంచాయతీలు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ అంతా ఎట్లా నడుస్తుందని చెప్పేసానంటే, ఇప్పుడు పంచాయతీ మొత్తం నువ్వా నేనా, నువ్వెంతంటే నువ్వెంత, నీకన్నా నేను దేనిలో తక్కువ. నేను ఇంతకుముందు హనుమంతరావు గారు విమర్శలు అయితే ఇంకా చాలా, నేను దుబాయ్లో కష్టపడి అంతా చేసి వచ్చినాక నాకు ఇవాళ పేరు వచ్చింది, ఒట్టిగా రావాలి, నేను చాలా కష్టపడ్డా అని చెప్పి హనుమంతరావు గారు అది ఇద్దరి మధ్య ఏ రేంజ్కి పోయినాయి అంటే విమర్శలు చాలా అంటే చాలా పర్సనల్గా తీసుకున్నారు ఇద్దరు కూడా. చాలా పర్సనల్గా తీసుకున్నారు ఇద్దరు కూడా. అది ఏ రేంజ్కి పోయిందని అంటే ఒకసారి మీకు చూపిస్తే, ఇంకా ఫైనల్ కూడా మీకు ఒకసారి వినిపిస్తాను మీకు.
మీకు అర్థమవుతుంది అసలు. ప్రాణాలు ఏరుకునే రకం ఈ కేటీఆర్. ఒక్కసారి చూడండి కేటీఆర్ గారు రీసెంట్ మాటలు మాట్లాడారు. శివాల మీద ప్రాణాలు ఏరుకునే రకం ఈ కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒక్కరోజన్నా ఉద్యమం చేసినా పోయి, ఒక్కరోజన్నా ఉద్యమం చేసిన ఇతను అమెరికా నుంచి డైరెక్ట్ ఊడిపడి ఒక ఉద్యమకారుని నోట్ల మనవోసిండు, కేకే మహేందర్ రెడ్డి నోట్ల. ఆయన కూడా ఎన్నికలలో ఎంత 300 ఓట్లతో గెలిచిండు. ఈయన గొప్పతనమా? ఈయన పడగొట్టింది ఏంది? పడగొట్టింది ఏం లేదు. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ కు మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసి. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. మీ చరిత్ర అదే రా భయ్. ఫస్ట్ ఎవరితో ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను. విన్నారు కదా మీరు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే ఇవన్నీ ఇంత విమర్శలు వస్తాయి. ఒకసారి ఆలోచించండి మీరు. ఇద్దరికిద్దరు ఆయన విమర్శలు అట్లనే ఉన్నాయి, ఈయన విమర్శలు కూడా అట్లనే ఉన్నాయి. ఇద్దరికిద్దరు చాలా అంటే చాలా సీరియస్గా చాలా అగ్రెసివ్గా కామెంట్లు చేసుకుంటారు కదా. అంటే అప్పట్లో ఇద్దరు టీడీపీ పార్టీలో పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ రాకముందు ఇద్దరు టీడీపీ పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి ఇద్దరికి అన్నీ తెలుసు. ఈయన గురించి ఆయనకి తెలుసు, ఆయన గురించి ఈయనకి తెలుసు. ఒకరికొకరికి అంతా ఇది ఉంది. బట్ ఏం జరిగినా సరే కూడా ఇద్దరికి ఇగో ఈ రేంజ్లో ఉంది అంత ఇంపాక్ట్ అనేది. ఇంతగానం క్రియేట్ అయింది ఇంపాక్ట్. అది ఒక చిన్న ఇంపాక్ట్, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఇద్దరు నాయకుల మధ్య ఇంతగానం లొల్లిని తయారు చేసింది. అందుకే రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉన్నారని చెప్పి అంటారు కదా. అది ఒక్కోసారి అనిపిస్తుంది. బట్ వీళ్ళిద్దరు మాత్రం శాశ్వత శత్రువులాగానే ఉండేటట్టున్నారు. వీరిద్దరు కూడా శాశ్వత శత్రువులాగా ఉండేటట్టున్నారు. ఇంకిద్దరు ఏరా కూడా కాంప్రమైజ్ అయ్యి తగ్గేటట్టు లేరు. ఇద్దరు కూడా ఫ్యూచర్లో కూడా వీళ్ళిద్దరు ఫైట్ ఇట్లా నడుస్తుంది. ఎక్కడ ఆగేదే లేదనే కాడికి చాలా అంటే చాలా పెద్ద. ఇప్పుడు నిన్న చేసిన విమర్శలు మీకు ఇప్పుడు వినిపించింది. నేను నిన్న చేసిన విమర్శలు ఇంకో 2-3 వినిపిస్తుంది చూడండి మీకు కావాలంటే. కొంచెం చూడండి. ఇది నేను చేసిన మీ సిరిసిల్లాకి వచ్చి నేను కూర్చుంటారా భయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లని నీ సొంత చూసిరు కదా. అంటే మొత్తం ఇంకా అది ఒక రేంజ్కి పోయింది అంతా. పీక్స్ అది ఎండేటట్లేదు. ఒకసారి ఇది చూడరు ఒకసారి ఇంకా మీరు. ఇవాళ గుర్తు చేసుకో కేటీఆర్, నువ్వు చేసే అరాచకాలు. ఇవాళ ఏమన్నాడు మనోడు? దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసారా పై నీకు? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే స్టిబర్డ్పురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లది ఫోన్ ట్యాపింగ్ చెయ్యర్రా. సొంత చెల్లది కాన్వర్సేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు. ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటారు. దొంగల బ్యాచ్ నువ్వురా. చూసిరు కదా. అసలు నాకు తెలిసి ఇది ఇప్పటితో ఆగేదైతే అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో మీరు చేయని విమర్శలను మీరు విన్నారు కదా. ఇది వీళ్ళిద్దరి మధ్య ఫుల్ స్టాప్ పెట్టేటట్టుందా, ఇంకా రాజకీయంగా ఎలక్షన్లో వచ్చే టైం కన్నా ఇంకా పెరిగేటట్టుందా ఏందన్నది ఒకసారి మీరు చూస్తే నాకు అర్థమవుతుంది. అసలు అమ్మో, నాకైతే మాత్రం ఏంద్రని ఆయన అసలు ఇట్లా కూడా ఇంత సీరియస్గా కూడా ఉంటారని అక్కడికి అనిపించింది. ఇద్దరికిద్దరు అంటే ఒకరిని నేనేం ఇది కాదు, వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాబ్లం ఏందన్నది కాబట్టి వాళ్ళిద్దరు అంత సీరియస్గా ఉన్నారు. రాజకీయాలు విమర్శలు, ప్రతి విమర్శ ఇవన్నీ కామన్. మనం ఖచ్చితంగా ఎందుకు విమర్శలు చేసి ఇట్లా చేయొద్దు కదా, ఇవన్నీ మనం మాట్లాడుకునే అవసరం లేదు. రాజకీయాలు అంటే ఇట్లుంటాయి. అన్నీ ఫేస్ చేయగలిగే కెపబిలిటీ ఉంటేనే రాజకీయాలకు రావాలి. ఏదోలాగా వచ్చేసినాం ఏదోలాగా అట్లయితే రాజకీయాలు నెగలనియరు. కాబట్టి ఓకే, ఈయన విమర్శలు చేసిండు. ఈయన విమర్శలకి కేటీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఆయన ప్రతి విమర్శలు ఎట్లుంటాయి అన్నది ఇంకా మనకి అది
చెప్పాలి, ఇంకా టైమే చెప్పాలి. అది మనం చెప్పడానికి ఏం లేదు. ఇక అది టైం డిసైడ్ చేస్తుంది. టైం డిసైడ్ అయినాక ఖచ్చితంగా సిచ్యువేషన్ కోసం వెయిట్ చేసుకుంటున్నారు కేటీఆర్ గారు కూడా ఈయన ప్రతి విమర్శలు ఖచ్చితంగా చేస్తాడు. చూద్దాం ఎన్ని రోజులు నడుస్తుంది. వీళ్ళిద్దరు డైలీ సీరియల్ లాగా కంటిన్యూ అవుతుందా, ఫుల్ స్టాప్ పడుతుందా, నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత ఎట్లుంటుంది అన్నది, నెక్స్ట్ ఎలక్షన్ వరకు సిచ్యువేషన్ ఎట్లున్నది మనం వెయిట్ చేద్దాం. వీడియో మీకేట్ అనిపించిందో వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.